నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. ఆరా తీసిన గవర్నర్ తమిళిసై అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. వర్షాల వల్ల ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా. పరీక్షల నిర్వహణపై తర్వాత ప్రకటిస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమాచార సాంకేతికత వినియోగంతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. ఢిల్లీలో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం కేసీఆర్ భేటీ. ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన. మరో 879 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరద ప్రవాహం పెరగడంతో సింగూరు, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండి వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. నగర కమిషనర్ అంజనీ కుమార్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నగర పౌరులు అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. వర్షాల వల్ల తమ ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడితే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. లేదా స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. నగర పరిస్థితిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి సమీక్ష జరిపారు. నాలాలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మీడియాకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోనే ఉన్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. సహాయ పునరావాస చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాంధ్రలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని కోరారు.
గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కార్యాలయం తెలిపింది. గులాబ్ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న తెలిపారు. రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. Northeast Arabian Sea adjoining Gujarat coast around 30th September. Under its influence during next 24 hours, due to the depression and the well-marked low pressure area, the Telangana is likely to have light to moderate rains over most places and heavy rains at few places, very heavy to extremely heavy at 1 or 2 places in the Telangana districts of Telangana state. Extremely heavy to very heavy is very likely to occur in Warangal urban rural, Janagaon, Siddipet, Kamareddy, Nirmal, Nijamabad, Jagityal, Rajana Sirsilla, Karimnagar, Peddapalli, Khammam, Bhadradri, Kottagudem. Red warning has been issued for these districts. Heavy to very heavy has been given orange warning in the districts of Adilabad, Komarambeem, Mancherial, Jaishankar, Bhupalpalli, Mulgu, Bhadradri, Kottagudem, Yadadri, Bhuvangiri, Rangareddy, Hyderabad, Medchal, Malkajgiri, Vikarabad, Sangareddy and Medak districts. And other districts have been given yellow warning. Light to moderate rains. At times heavy rainfall is likely to occur in these districts. రానున్న 48 గంటల్లో తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాలరావు ఆదేశించారు. ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ నంబర్ 1800-425-0028, టోల్ ఫ్రీ నంబర్ 1912ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా చర్చించామన్నారు. గతంలో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని, కేంద్ర గోదాముల్లో 4 ఏళ్లకు సరిపోయే నిల్వలున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారని వినోద్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మరో 2-3 రోజుల సమయం కావాలని పీయూష్ గోయల్ కోరినట్టు వినోద్ కుమార్ చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలుతో పాటుగా ఇతర రాష్ట్ర సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో నూనె, పప్పు గింజల సాగు చేపట్టాలని రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ యాసంగిలో ఆరుతడి పంటలను పెద్ద ఎత్తున సాగు చేయాలని రైతులను కోరుతున్నట్టు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వరి సాగు చేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. గత ఏడాది రాష్ట్రంలో 41,240 కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని మంత్రి తెలిపారు. వరి సాగుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. దేశంలో ఆహార ధాన్యాల సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న తరహాలో తెలంగాణ నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇది యావత్తు భారత సమాజము, భారత ప్రభుత్వం కూడా గుర్తించి అంగీకరించినటువంటి సత్యం అధ్యక్ష. మనం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా మన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ, సాగునీటి వనరులను పెంపొందించుకుంటూ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ, నూతన ప్రాజెక్టులకు ఆవిష్కరణ చేసి వాటిని కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటూ, సాగునీటి లభ్యతను పెంచుకుంటూ అనూహ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం జరిగింది. దానికి అనేక రకాల
వ్యవసాయ సానుకూల విధానాలను రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసిన కారణంగానే అదంతా సాధ్యమైంది. మనకు తెలుసు అదంతా కూడా. ఉచిత విద్యుత్ కావచ్చు, 24 గంటల సరఫరా కావచ్చు, కొనుగోళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతు అనేటువంటి ఒక కర్షకుడు తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంతో బతకగలిగేటువంటి పరిస్థితిని కల్పించినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతాంగ అనుకూల విధానాలు. ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారి మేధస్సు నుంచి వచ్చినటువంటి, వారి మెదడు రంగరించి ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం చేసినటువంటి గొప్ప కృషి అధ్యక్ష. దాని యొక్క ఫలితాలే మనం ఇవాళ అన్ని చూస్తున్నాం. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ గమ్యస్థానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణలో పారిశ్రామిక పురోగతి ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్ దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్ దాకా ఎదిగిందన్నారు. సమర్థమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి రంగంలో గణనీయమైన అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. ఆయనను కలిశారు. ఎందుకు కలిశారు అధ్యక్ష? ఎందుకు అంటే క్వాల్కామ్ను కూడా భారతదేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని భారత ప్రధానమంత్రిగా ఆయన కూడా కోరినారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని కనుక మీరు గమనిస్తే అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేం కాబట్టే ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల మాత్రమే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతోనే 2014 అంటే జూన్ 2 నాడు 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 3 నెలల క్రమంలో టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చాం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అది ఊరికే అనాలోచితంగా ముఖ్యమంత్రి గారికి ఏదో అట్లా అనాలోచితంగా తెచ్చిన పథకం కాదు అధ్యక్ష. పూర్తి ఆలోచనతో, ఒక ప్రణాళికతో, సమాలోచనలు చేసి సిఐఐతో, ఫిక్కీతో, డిక్కీతో, ఇంకా ఇతరులతో అందరితో సమాలోచనలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 7 గంటల పాటు వివిధ పారిశ్రామిక సంఘాలతో, కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి ఆనాడు ఈ కొత్త టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఆనాడు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన పురోగతి, బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ రూపంలో నేను చెప్పడం కాదు అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకు అంతకుముందు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చర్చలో పాల్గొంటూ పాత బస్తీలో ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, ఆభరణాల తయారీలో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు చార్మినార్ వద్ద ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఓవైసీ కోరారు. వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన చేయనున్నామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం ఉర్దూ మీడియం బోధించే అంగన్వాడీ టీచర్లు 412 మంది ఉన్నారన్నారు. ముస్లిం ప్రాంతాల్లో ఉర్దూలో, గిరిజన ప్రాంతాల్లో లంబాడా, కోయ వంటి స్థానిక భాషల్లో బోధన చేస్తున్నామని వివరించారు. శాసన మండలిలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తమరెడ్డి, కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో 879 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు మంత్రి వివరించారు. సుమారు 4,600 గ్రామ పంచాయతీలు, తండాలు, గూడాలు, చెంచుపెంటలు కూడా అదనంగా వచ్చాయి అధ్యక్ష. అలాగే హైదరాబాద్ లాంటి పట్టణంలో కొత్తగా నోటిఫైడ్ స్లమ్స్ కూడా వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించి 879 అంగన్వాడీ సెంటర్లకు మేము ప్రతిపాదనలు పంపించాము. ఏజెన్సీ ఏరియాలో అయితే అధ్యక్ష చిన్న గౌరవ మంత్రివర్యులు అన్నట్టు చిన్న హ్యాబిటేషన్స్ ఉంటే అక్కడ ఈ సేవలు, ఈ సర్వీసు సమర్థవంతంగా అందాలని చెప్పి వాళ్ళకు అనేక వెసులుబాట్లు ఇచ్చి, అవసరమైతే వాళ్ళ విద్యా అర్హతను కూడా కుదించి అక్కడ ఒక టీచర్ ఆయా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్లు ఒకే కాడ ఎక్కువ వచ్చిన సంఖ్య కావచ్చు. హైదరాబాద్లో కూడా ఎక్కువ సెంటర్లు అవసరం ఉంది అని చెప్పి గుర్తించి ఆ ప్రతిపాదనలు కూడా పంపించాం. తప్పకుండా ఇట్లాంటి మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఒకే దగ్గర వచ్చిన కాడ ఎక్కడైనా మిస్ అయితే వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఆ ప్రతిపాదనలు కూడా పంపిస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రం డిజిటల్ హెల్త్ మిషన్ను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా దేశంలోని వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో మరో ముందడుగు వేశామన్నారు. ఇదో కీలక దశ అని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని వైద్య సదుపాయాలకు సంబంధించి విప్లవాత్మక మార్పు రాబోతుందన్నారు. 3 ఏళ్ల క్రితం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇప్పుడు ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించడం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోందన్నారు. దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడి కేటాయిస్తామన్నారు. పేదలు, మధ్యతరగతి వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. क्रांतिकारी परिवर्तन लाने की बहुत बड़ी ताकत है. देश के गरीब और मध्यम वर्ग के इलाज में होने वाली जो दिक्कतें हैं, उन दिक्कतों को दूर करने में बहुत बड़ी भूमिका निभाएगा. टेक्नोलॉजी के माध्यम से मरीजों को पूरे देश के हजारों अस्पतालों से कनेक्ट करने का जो काम आयुष्मान भारत ने किया है, आज उसे भी विस्तार मिल रहा है, एक मजबूत टेक्नोलॉजी प्लेटफॉर्म मिल रहा है. टेली मेडिसिन का भी अभूतपूर्व विस्तार हुआ है. ई संजीवनी के माध्यम से अब तक लगभग 1.25 करोड़ रिमोट कंसल्टेशन पूरे हो चुके हैं. ये सुविधा हर रोज देश के दूर सुदूर में रहने वाले हजारों देशवासियों को घर बैठे ही शहरों के बड़े अस्पतालों के बड़े बड़े डॉक्टरों से कनेक्ट कर रही है. जाने माने डॉक्टरों की सेवा आसान हो सकी है. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటుగా గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించవలసి ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఉపాధి కల్పన, సమ్మిళిత అభివృద్ధి కోసం టూరిజాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం అత్యంత ప్రధానమని అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓం బిర్లా పాల్గొన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వివరించారు. కోవిడ్ అనంతర కాలంలో భారతదేశంలో పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటుందని ఓం బిర్లా అన్నారు. నిబద్దత, సమిష్టి ప్రయత్నాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా అవతరిస్తుందని అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా బాగా నష్టపోయిన కొన్ని రంగాలలో పర్యాటక రంగం ఒకటన్నారు. దీని పునరుద్ధరణ, అభివృద్ధికి త్వరితగతిన నిర్ణయాలు, కార్యాచరణ అత్యంత ప్రధానమన్నారు. పర్యాటకాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ టూరిజం ఫర్ సమ్మిళిత వృద్ధి అని అన్నారు. मेरी आशा है कि मेडिकल टूरिज्म में बहुत बड़ी संभावना है और उस संभावना का लाभ भारत को मिल सकता है. इसी तरीके से भारत ने नई शिक्षा नीति लागू की है. ये नई शिक्षा नीति हमारी विश्व स्तरीय भी है और हमारी संस्कृति से भी जुड़ी हुई है. इसलिए मुझे आशा है कि नई शिक्षा नीति के माध्यम से हम कई देशों के विद्यार्थियों को एक अध्ययन अध्यापन का केंद्र भारत को बना सकते हैं. इसलिए एजुकेशन डेस्टिनेशन के लिए भी हमें पर्याप्त अवसर आज यहां पर है. हमें कोशिश करना चाहिए कि हम वैश्विक स्तर पर भारत को बेस्ट टूरिज्म डेस्टिनेशन बना सकें. अतिथि देवो भव, गेस्ट इज गॉड. अतिथि को भगवान रूप में भारत में हम मानते हैं. इसलिए जो विदेशों से आते हैं, दूसरा प्रांतों से अपने गांव को, अपने शहर को, अपना टूरिस्ट डेस्टिनेशन पे जितने भी टूरिस्ट आते हैं, अतिथि के नाम पर उनको स्वागत करना, उनको भगवान के रूप में सत्कार करना, ये हमारा काम बनती है. मैं इसके साथ आज जो
टूरिस्ट डेस्टिनेशन के इस वर्ष में वर्ल्ड टूरिज्म डे के अधिक महत्वपूर्ण हो जाता है कि इस वर्षों से 15 अगस्त 23 तक पूरा भारत की आजाद की 75 वर्षों के उपलक्ष्य में आजाद की अमृत महोत्सव मना रहे हैं। पर्यटन मंत्रालय भी इसी तहत देश की 75 ऐतिहासिक स्थलों की पहचान किया है। इस स्थानों पर विशेष कार्यक्रम का आयोजन की जा रही है। దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. పర్యాటకం ద్వారా ఆర్థిక కార్యకలాపాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కవీష్ శర్మ దూరదర్శన్తో మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం తెలుసుకోవచ్చని అన్నారు. कि स्थापना दिवस पर यह मनाया जाता है। इसे मनाने की शुरुआत जो हुई वो 1980 से हुई है। पर्यटन से तात्पर्य है कि जैसे हम एक जगह से दूसरी जगह यात्रा करते हैं, एक जगह से दूसरी जगह बहुत सारी जगह हम जाके दूसरे कल्चर्स को हम समझते हैं, विभिन्न संस्कृति के ढंगों को पहचानते हैं, ताकि ये एक हमारे साथ में एक मैसेज भी जाता है कि एक स्थान पे एक व्यक्ति रहता है और दूसरे स्थान पे जाके उसका कुछ समय भी चेंज होता है, एनवायरनमेंट भी चेंज होता है। ये यात्रियों और मेजबान लोगों के लिए मतलब बीच में मेल मिलाप का एक प्रमुख सूत्र है। ये लोगों के बीच संपर्क को बढ़ावा देता है, जो कि अलग अलग संस्कृतियों के होते हैं। जगह जगह आप देखिए कि फॉरेन से भी बहुत सारे हमारे पास में विजिटर आते रहे हैं। एक जगह से दूसरी जगह, एक राज्य से दूसरे राज्य में भी काफी लोग जाते हैं, चाहे आप उसमें धार्मिक राज्य समझिए, चाहे आप एक हिस्टोरिकल प्लेसेस मानिए। राजस्थान में आप महल बात करिए, गुजरात के अंदर आप देखिए स्टैच्यू ऑफ यूनिटी जाके देखिए। हमें बहुत सारी चीजों को जानने का मौका मिलता है। वहाँ के बारे में, खाने के बारे में हमें चीजों के बारे में पता लगता है, वहाँ की संस्कृति के बारे में पता लगता है कि वहाँ का कल्चर कैसा है, वहाँ का हेरिटेज कैसा है। तो पर्यटन में लगातार वृद्धि हो रही है। ये देश भर में सबसे तेजी से बढ़ने वाले आर्थिक क्षेत्रों में से बन गया है। आज के देखें तो ये वैश्विक रूप से वाणिज्य में प्रमुख भूमिका अदा कर रहा है। साथ ही साथ विकासशील देशों में आय का प्रमुख स्रोत भी बन गया है। जितना टूरिज्म आगे बढ़ता है आप देखते हैं, और समय समय पे इसके बारे में हमें जानकारी लेनी चाहिए। और आजकल सरकार ने बहुत सारे स्रोत कर दिए हैं, जैसे कि आप कभी भी कहीं जा रहे हैं तो इंटरनेट पे देख लीजिए, उसकी आपको सुविधा मिल जाएगी। बहुत सारी जगह पर्यटन केंद्र बन गए हैं, पर्यटन के हेल्पलाइन नंबर है, पर्यटन के डेस्क नंबर दे दिए गए, जहां से आप सारी जानकारियों को स्रोत से ले सकते हैं और जिस स्थान पे आप जा रहे हैं, जो आपका गंतव्य स्थान है, उसके बारे में आप जानकारी ले सकते हैं। अब उदाहरण के लिए मैं आपको एक चीज की जानकारी देते हुए बड़ा हर्ष महसूस करूंगा कि 1981 में मतलब हमेशा पर्यटन दिवस के लिए कुछ कुछ विषय चुनकर आए थे। तो 1981 का विषय था पर्यटन और जीवन की विशेषता। ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వర్షాలను సైతం లెక్క చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా పరిసర జిల్లాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున రామప్ప దేవాలయం చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో పర్యాటకులను ఆకట్టుకోవడానికి పర్యాటక శాఖ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రజా రవాణాను మెరుగుపరచడంతో పాటుగా పర్యాటకులకు దేవాలయం చరిత్రను తెలియజేయడానికి గైడ్లను నియమించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప దేవాలయంను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు రామప్పను సందర్శించి దేవాలయ నిర్మాణం, కాకతీయుల కళా నైపుణ్యాన్ని తిలకించారు. రామప్పకు అంతర్జాతీయంగా యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ప్రపంచ పర్యాటక దినోత్సవం రావడంతో అధికారులు పర్యాటక ప్రాంతాలు, దేవాలయ సందర్శన కోసం ఏర్పాటు చేయడంతో పాటు దేవాలయ చరిత్రను పర్యాటకులకు తెలపడానికి గైడ్లను కూడా ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ అధికారి శివాజీ చెప్పారు. గత వారం రోజులుగా ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయానికి సందర్శకుల తాకిడి బాగా పెరిగిందన్నారు. రామప్పకి ఎప్పుడైతే యునెస్కో గుర్తింపు లభించిందో దాన్ని బేస్ చేసుకుని పర్యాటకులు అదే సంఖ్యలో మరింత మంది వస్తూ ఉన్నారు. ప్రతి హాలిడే, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం రోజున కూడా వివిధ పర్వదినాల్లో కూడా దాదాపు 15,000 నుంచి 20,000 మంది పర్యాటకులు రామప్పతో పాటుగా, అంతేకాకుండా ఇక్కడ రామప్పలో బోటింగ్ సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేశాం. మరి రాబోయే రోజుల్లో ఈ యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా ఇక్కడ రామప్ప టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక అభివృద్ధికి పర్యాటక శాఖ నుండి శాయశక్తులు చేయడానికి ఎన్నో కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి చేపడతా ఉన్నారు. వరంగల్కు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ
ఈరోజు పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన హెరిటేజ్ టూర్లో భాగంగా 200 మంది యోగా సాధకులతో రామప్ప సందర్శనకు వచ్చామన్నారు. యునెస్కో గుర్తింపు పొంది ఈరోజు ప్రపంచంలో ఒక శిఖరాగ్ర స్థానాన ఈ రామప్ప దేవాలయం నిలిచినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాకతీయులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కళా కట్టడం ఈరోజు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని దక్కించుకోవడం తెలంగాణ ప్రజలుగా ఈ భారతదేశ బిడ్డలుగా మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన మరో పర్యాటకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయంలో పర్యాటక శాఖ వారు సందర్శకులకు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. కట్టడం 800 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నది కాబట్టి అందరూ ఈ కట్టడాన్ని ఇచ్చేసి ఈ రామప్ప దేవాలయాన్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటున్నాను. వరంగల్కు చెందిన సందర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం అనేది చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ రామప్పకు చారిత్రాత్మకంగా మనకు యునెస్కో గుర్తింపు రావడం నిజంగా మనందరికీ చాలా సంతోషము. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఒక్కదాన్ని కూడా యునెస్కో గుర్తింపు లేదు. గుర్తింపు వచ్చిన ఏకైక మనకు టెంపుల్ ఏంటంటే మన రామప్ప టెంపుల్. నిజంగా ఇది కాకతీయులు కట్టిన ఈ 800 సంవత్సరాల చరిత్ర గల ఈ రామప్ప టెంపుల్ మహా అద్భుతం. నిజంగా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లలు కూడా చాలా మైమర్చిపోతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని టూరిజంలో విశేష సేవలను అందించిన వారికి టూరిజం ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, నితం డైరెక్టర్ డాక్టర్ చిన్నంరెడ్డి, హ్యాండ్బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పర్యాటక శాఖ రంగాన్ని విస్తృతపరచడానికి ప్రత్యేక కార్యాచరణ అమలవుతుందన్నారు. పర్యాటక ప్రదేశాలను గుర్తించడం, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 30న నిర్వహించాల్సిన టీఎస్-పీఈ సెట్ ప్రవేశ పరీక్షను కూడా వాయిదా వేశారు. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షను తిరిగి అక్టోబర్ 23న శనివారం నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లనే అక్టోబర్ 23న తీసుకురావాలని, సెంటర్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటనలో పేర్కొంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను పరిస్థితిని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అవసరమైన అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సాధారణ పరిపాలనా శాఖకు సూచించారు. అన్ని శాఖలు, అధికారులు విధి నిర్వహణలో ఉండాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. జీవ వైవిధ్యానికి కీలకమైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో అరణ్య భవన్ వద్ద పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ చేపట్టిన ఇండియా ఫర్ టైగర్స్ ఏ ర్యాలీ ఆన్ వీల్స్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని టైగర్ రిజర్వులను కలుపుతూ పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఎన్టీసీఏ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పెద్ద పులుల సంరక్షణపై జిల్లాలో అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని అన్నారు. పులుల ఆవాసాల రక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో గంగాధర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. అయితే దీనికి ఈఆర్సీ నిర్ణయిస్తున్న రేట్లు ప్రతిబంధకాలుగా మారాయన్నారు. విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించిన ధరలకు పొసగడం లేదని తెలిపారు. పురపాలక సంఘాల్లో వ్యర్థాల నుంచి 38.40 వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. వ్యర్థాలతో రోజుకు 0.38 మెగా యూనిట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి అవుతుందని చెప్పారు. తద్వారా సంవత్సరానికి 3 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించగలుగుతున్నామని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 90.05 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టులకు దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు 76 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు అనుమతించామని తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బాపూజీ తెగువ, నిబద్ధత స్ఫూర్తినిచ్చాయన్నారు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, బడుగు బలహీన వర్గాల కోసం ఆజన్మంతం కృషి చేసిన మహనీయుడన్నారు. మంత్రుల గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. అన్ని జిల్లాల్లో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. ఆరా తీసిన గవర్నర్ తమిళిసై అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. వర్షాల వల్ల ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా. పరీక్షల నిర్వహణపై తర్వాత ప్రకటిస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమాచార సాంకేతికత వినియోగంతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. ఢిల్లీలో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సీఎం కేసీఆర్ భేటీ. ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన. మరో 879 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్.